ఉన్న సద్దునాడు అసలైన దైవహక్కులు చేసుకుండగా ఈ ప్రాంతంలో సూతనాథుడు అనే ఈ బృహనాథుడు అలసిపోతకు అలివేడు. ఈ ఆ తెలజేవు మూర్తి తన వద్దకు రావడం వారికి ఆనందంగా కలిగింది. ఆయన భరతంతో ఆపిరి ఉచితంగా సన్నిధి చూపారు. వారి భక్తి ప్రజలతో ఆ మహర్షి సంతోషించాడు. ఈ కుశల ప్రశ్నలు పూర్తయ్యాక సోదర మనసులు ఈ ఈ మునునాడు ఈ నమస్కరించి, ఓ ఓ మహర్షి, ఈ కలియుగంలో ప్రజలు ఈటి బరకు గురి గురి కాకుండా ఈ సుఖముగా జీవించే అట్ట మోక్షం కలిగే వ్రతమేమైనా ఉన్నదా? ఉన్నచో అట్టి దాని గురించి తెలియజేయమని కోరాడు. ఈ మహర్షి ప్రసంగా వారికేసి చూశాడు. ఓ ఓ ఓ సౌగనాది, ఈ మనసులారా, ఈ పూర్వంలో ఈ నారద మహర్షి భూలోకంలో సంచరిస్తూ ప్రజలు అనేక ఈటి బదులు ఇబ్బందులు పడుతుండడం చూసి వీరిగా ఈ వైకుంఠనాథికి శ్రీ మహావిష్ణునాథి వద్దకి కలియుగంలో బాధించి ఉపవాసం తెలిపాడు. ప్రశ్నించాడు. అతనికి ప్రశ్నకు ఈ ప్రశ్నతో శ్రీ మహావిష్ణు ఇలా చెప్పాను. నారద, ఈ కలియుగంలో ఈ ప్రజలు కష్టం నుండి గట్టెక్కించుకోవాలంటే సర్వ హక్కును కలుగజేసుకుని అత్య మోక్షమును ఈ కలిగించి సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతమును ఆచరించే విధానము నీంచు తెలిపాడు. ఈ శ్రద్ధగా వినుము. ఈ ఈ వ్రతము సంవత్సరము నందు ఏ రోజు తిథి వార నక్షత్ర కుల భేదం లేకుండా ఆచరించిన కుబేరులు లేకుండా ఈ అన్ని వర్గంలో వారు ఆచరించవచ్చు. ఈ వ్రతము చేయించిన రోజు ఉదయాన్నే లేచి నిత్యకామకరులు గురించుకొని భక్తి మనసుతో శ్రీ సత్యనారాయణ స్వామి నమస్కరించి నిరంతో చేయించుకున్న సంకల్పించుకోవాలి. సాయంత్రం వరకు ఉపవాసము చేసి చీకటి పడే సమయంలో పూజ గదిలో ఆవు పేడతో అలికి పూర్వంలో ఇల్లంతా మట్టితో కట్టవలెను. అందువల్ల ఆవు పేడతో అలికి ఈ ప్రస్తుతం టైల్స్ వలె కదా, కాబట్టి పసుపుతో కూడా అలకవచ్చు. దానిపై ముగ్గురు పెట్టి ఈ ఆచరించుకొని వస్త్రము మండపంలో వలిచి ఏర్పాటు చేసుకోవాలి. బియ్యం పోసి మధ్యలో కలశం వెండి రాగి ఇత్తడితో చేసిన ఈ కలశంన చేసి ఈ కలశంపై రాగి గుడ్డ వేయించాలి. బంగారు వెండి రాగితో చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఈ మండపంలో పంచామృతంతో శుద్ధి స్నానం కలిగించుకోవాలి. ఈ లోక పంచామృతంతో ఈ ఆవు ఆదిత్య నవగ్రహాలు అష్టదిక్కులో పెట్టి చేసి పూజించాలి. ఆ దేవునికి బాగా పండిన అట్టి పండ్లు, గోధుమ పడక, ఆవు పాలు, పంచదార, ఆవు నెయ్యి, సుగుణ గంధంతో కూడిన ప్రసాదము నెయ్యితో చేసుకోవలేను. ఈ ఈ ఈ మూలంగా ఈ గోధుమ పడక, పంచదార బదులుగా ఈ బెల్లముతో కూడా ఉపయోగించవచ్చు. ప్రసాదం తయారు చేసి బ్రాహ్మణులు బంధువులను పిలుచుకొని కథను శ్రద్ధతో విని ఈ వ్రతం పూర్తయ్యాక బ్రాహ్మణులకు స్వయంగా పలకన దక్షిణ ఇచ్చి మండంతో వారికి దానంగా ఇచ్చి వెళ్ళి బ్రాహ్మణుతో సగంతో ఈ సత్యనారాయణ తలుచుకుంటూ ఈ బంధువులతో భోజనం చేయాలి. ఓ నారద, ఎవరైతే శ్రద్ధగా ఈ వ్రతంను శ్రద్ధతో వారి అంతా మేలే జరుగును. ఈ కలియుగంలో సర్వక్తులతో గట్టించుకొని పవిత్రముగా ఈ పైగా ఈ వ్రతమును చాలా సులభం కూడా అని ఈ శ్రీ నారదుడు ఈ శ్రీ నారాయణునికి చెప్పాను. ఈ నారదుడు ద్వారా అన్ని విని ఈ వ్రతము ఈ సూతుడు శౌకనాథుడు తెలిపాను. దేవృస్తనారాయణ మహారాజ్కి ఒకనాడు బీద బ్రాహ్మణుడు నివసించేవాడు. కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుండేవాడు. ఒకరోజు ఆ బీదవాడికి పిడికెడి బియ్యం కూడా భిక్షాటన లభించలేదు. ఆకలితో అల్లాడుతున్నాడు. ఆ బీద బ్రాహ్మణుని స్థితి సత్యనారాయణ స్వామి వారికి జాలి కలిగింది. ఆయన ఈ వృధా వృక్షంతో రూపంలో ఈ ధరించి ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా వచ్చి, నాయనా, ఎందుకు ఇంత నిరాశగా చిరుగుతున్నావు అని ప్రశ్నించాడు. ఏదో తెలియకుండా అంతా ఆ బీద బ్రాహ్మణుడు అతని స్థితిలో దుఃఖించాడు. ఈ గురించి విచారించి ఈ దారిద్ర్య ఈ బాధతో ఉపతో ఈ చెప్పిన పుణ్యం కట్టుకున్నాడు. ఈ ప్రార్థిస్తూ ఆ ధినుకుని వేడుకున్నాడు. స్వామిని ఈ స్వామిని కారిగా అతనికి సత్యనారాయణ స్వామి వ్రతము ధరించే విధానము తెలిసి అదృష్టం అయ్యాడు. అట్లాగే ఆ వ్రతము కోరుకునే వరుడాగా ఈ ఉదయాన్నే లేచి స్నాన సంఖ్యలతో ముయించుకొని ఈ మనసులో, ఓ సత్యదేవ, ఈ రోజు భిక్షాటన వచ్చే ధనంతోనే నీ వ్రతము చేస్తాను అని భగవంతుని ప్రార్థించాడు. భిక్షాటన చేస్తున్నాడు. కాశీపట్టణకు సంచరించి ఆ సత్యదేవుని కృపాపక్షలతో వలన విశేషంగా భిక్ష రూపంలో లభించిన ద్రవ్యంతోనే ఈ బంధంతోనే ఈ బంధుమిత్రుల శ్రద్ధతో నియించుకున్నాడు. నిష్టంతో ఆ వేద
బ్రాహ్మణుడు శ్రీవారిని వ్రతము ఆచరించగా శ్రీవారి ఈ కర్మవృక్షతో అతనికి సంపదలతో అనేక శ్రీ సంపదలతో కురిసింది. అంతగా స్వామి కృపాపక్షుని అని అన్నాడు. ఆ బీద బ్రాహ్మణుడు ప్రతి పౌర్ణమిన మాసము తప్పకుండా శ్రీ సత్యదేవుని వ్రతము సంచరిస్తున్నాడు. ఆహా, ఈ ముందు అష్టవర్షంతో అక్షముఖ్యంగా అయ్యాడు. స్వామివారి ఐక్యమయ్యాడు. అతని విధిష్టు ఈ కథను ముగించుకొని సూతుడు ఆ కథను శ్రద్ధగా విన్న సత్యనారాయణుడు ఈ మూలన కట్టెలమ్ముకునేవాడు ఈ శ్రీవారి కృపా పక్షులతో అలా పాల్పడ్డాడు. ఈ విరచార కోరగా సూతుడు చెప్పగాను ఈ బీద బ్రాహ్మణుడు సత్యదేవుని కృపాపక్షులతో ధనుకుడిగా ప్రతి పౌర్ణమి మాసమున వ్రతంని చేస్తున్నాడు. కాలంలో ఒకనాడు ఆ సమయంలో ముందుకు తనకు గ్రహించగలిగే వేళ ఈ వీధులున్నగా వెలుచుండగా కట్టెలమ్ముకునేవాడు జీవించే పేద బ్రాహ్మణుడు అదృష్టంతో ఈ కథను వినడం తట్టుకున్నది. ఈ వ్రతమంతా పూర్తయ్యేంత వరకు ఆ కథను అంతగా ఇంటి బయటకు నుండి విన్నాడు. ఈ వ్రతము పూర్తయ్యేంత చేసుకునే వరకు బయటనే వచ్చి బ్రాహ్మణుడు అక్కడే నిలిచిపోయిన ఉన్న కట్టెలమ్ముకునే వాడికి కూడా ప్రసాదం పెట్టాను. కళ్ళకద్దుకొని ప్రసాదం తిన్న ఆ శ్రమజీవి బ్రాహ్మణుని నమస్కరించి, స్వామి, తమరు చేసిన పూజ ఏమిటో మాకు తెలుపవలను అని ఆ బ్రాహ్మణుని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము విధానము ఆచరించే పద్ధతి తెలియజేయమన్నాడు. ఈ వ్రతము చేయటం వలనే నాకిన్ని కష్టాలు తిరిగి నీ స్థితికి చేరాను తెలిపాడు. పిమ్మట బ్రాహ్మణుని వద్ద నుండి సెలవు తీసుకొని ఆ శ్రమజీవి తనకు కూడా ఈ వ్రతమును ఆచరించగా సత్యదేవుని కృపాపక్షుడు కావలను నియించుకున్నాడు. ఈ ఉదయాన్నే లేచి కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ఆ శ్రమజీవి మనసులో స్వామివారిని, ఓ సత్యదేవా, ఈ రోజు ఈ కట్టెలమ్మే వచ్చే ధనంతోనే నీ యొక్క స్థామనంతా తీసుకొని గ్రహించుకొని వేడుకున్నాడు. అడుగు ముందుకు వేశాడు. సత్యదేవుని రథపక్షంతో వాడిపై కొద్దిసేపటికే కుర్చీ మామూలుగా వచ్చే ధనం కన్నా చాలా ధనంతో వచ్చాడు. ఈ కట్టెలమ్మగా వచ్చిన ధనంతోనే వ్రత శ్రామాగ్ని ధనంతోనే కొన్నాడు. బంధుమిత్రులతో పిలుచుకొని శ్రద్ధగా భక్తులతో గ్రహించుకొని, ఓ శ్రీ సత్యదేవ, ఈ వ్రతం ఆచరించకు అంతగా స్వామివారి కృపాపక్షం అతనికి కాలంగా ధనికుడుగా ఈ విధంగా శ్రీ సత్యదేవుని జయించుకొని ఈ ఆదరించి బీద బ్రాహ్మణుడు కట్టెలమ్ముకునేవాడు తన కష్టంలో పోగొట్టుకొని భాగ్యవంతంగా సమతంగా సుఖంగా ఆదరించాడు. అత్యమోక్షంగా పొందారు. సత్యనారాయణ మహారాజ్కి కాలంలో ఉరుకువారి రాజు జితేంద్రుడు సత్య అప్పుడగలవాడు. ప్రతి దినమున దేవాలయంకి వెళ్లి దైవ దర్శనం చేయించుకొని బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తూ ఈ ప్రజలు కన్న బిడ్డవల పాలించేవాడు. అతనికి సంతానం లేదన్నా మహావ్రతమైన ఇతన భార్యతో కలిసి ఒకనాడు భద్ర లీలావతి తీర్థములకు సంవత్సరం పార్తకు శ్రీ సత్యదేవుని ఈ వ్రతముని ఆచరించును. ఈ సత్యదేవుని వ్రతము ఆచరించాను. అదే సమయంలో ఒక సావుకారి ఈ వ్యాపారం నిజంతో ఈ ధనంతో నిండు నది ఒడ్డున వెళ్చున్నగా ఈ నది వృతంతో రోజు ఈ చేతున్నాడు. ఈ వ్రతమును గ్రహించి ఆ దేవుని తెలుసుకుందామనుకొని ఒడ్డున ఆగిపోయాడు. ఈ ఒడ్డున వచ్చి ఈ రాజు సమీపంలో విషయము ముడుగేశాడు. ఈ రాజు తమ సంతార్థనము సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించుకునే ఈ సావుకారికి కూడా సంతానము లేదు. అందువలన ఆ వ్రతం గురించి అడిగి తెలుసుకుంటాను అని ఈ వ్రతమంతా పూర్తయ్యేంత వరకు రాజు ప్రసాదము సావుకారికి కూడా ఇచ్చాను. ఆ ప్రసాదము కళ్ళకద్దుకొని, ఓ సత్యదేవ, నీ కృపాపక్షుల నాకు సంతానం కలిగితే నేను నీ వ్రతము చేయించుకుంటాను అని ఆదరించాడు. ఈ మనసులో మొక్కుకొని ఆ ప్రసాదము భక్తితో స్వీకరించి పిమ్మట ఆ రాజు నుండి అనుమతి తీసుకుని పడవెక్కాను. వ్యాపారమంతా దివ్య భాగంగా ముగించుకొని ఇంటికొచ్చి తనకు దారిలో జరిగిన సంఘటన తనకు సత్యదేవుని మొక్కుకొని ఆ వైపు తన భార్య లీలావతి సావుకారికి చెప్పాను. భార్య కూడా నిండు మనసుతో, ఓ సత్యదేవుని మొక్కుకొని తమకు సంతానము ప్రార్థించిన మెడల సత్యదేవుని వ్రతము చేర్చుకుంటాను అని సంకల్పించుకుంది. ప్రార్థన ఫలించింది. ఈ స్వామి అనుగ్రహంతోనే సావుకారికి భార్యాలీలావతి గర్భంలో పడింది. నవమోసాలు పూర్తి పండిట ఆడబిడ్డ ప్రసవించింది. ఇల్లంతా సావుకారికి దంపతులకు ఆనందంగా అంతు లేకుండా పోయింది. ఆమెకు బాలసరి మహోత్సవంలో కళావతి పేరు కూడా పెట్టారు. ఆ సమయంలో సావుకారి భార్య అతను మొక్కు గురించి తెలిసాను అన్నది. అప్పుడు సావుకారి, అమ్మాయి వివాహం చేద్దాములే అని
వాయిదా వేశాడు. భార్య భర్త మాటకు ఎదురు చెప్పలేకపోయింది. ఊహించుకున్నది. రోజులు దొల్లుతున్నాయి. కళావతి ముక్తి వయసుకు వచ్చింది. సావుకారి పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. రూపొందినవాడు గుణవంతుడైన ఒక చక్కని వరుడు కచనపట్టణానికి ఈ మూలలో దొరికాడు. అతనికి తను కుమార్తెను మహావైభవంగా వివాహము చేశాడు. సావుకారి అప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతము మొక్కు తీర్చుకోలేకపోయాడు. దంపతులు తీర్చుకోలేకపోయారు. వివాహమంతా పూర్తయ్యాక కొన్ని రోజులు సావుకారి తనతో పాటు అల్లుని కూడా వ్యాపారం నిజంతో రత్నపుసాడు అనే పట్టణానికి తీసుకెళ్లి వ్యాపారం చేయసాగాడు. మనిషి విజయము లభించకపోవడం తన గొప్పదని భావించాడు. అది దైవ గ్రహంతో భావించి వినయంగా వేడుకున్నాడు. బహు తక్కువ కాలంలో సావుకారి కూడా తన గొప్ప మేధాంతో వ్యాపారం అభివృద్ధితో చెందుతున్నాడు భావించి అహంకారించి అయ్యాడు. శ్రీవారి ఆయనకు మొక్కు ఎప్పుడో మర్చిపోయాడు. శ్రీవారు సావుకారికి దైవశక్తి ఎన్నడో చూపించుకోలేకపోయాడు. సావుకారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. రత్నపు సాగు అనే పట్టణానికి పాలిస్తే రాజు చంద్రకేతు మహారాజు ఒకరోజు రాత్రి మాయా దొంగలుగా స్వామివారు సృష్టించిన చోరులు రాజుపటకు ప్రవేశించి ధనమంతా దొల్లించింది. పారిపోతున్న వారికి రాజభటులు వెంటబడ్డారు. వారు పారిపోతున్న సావుకారి అల్లుళ్ళు మరునాడు నిద్రించున్నారు. ప్రాంతంలో దొంగిలించిన ధనపు మూటలు మాయ దొంగలు మైదురుతో ఆచరించి రాజబాటకు దారుణ మూటలు పక్కనే పాడేశారు. నిద్రించుటగా మామ అల్లుణ్ణి కనిపించగా వీళ్ళే దొంగలేమో అనుకొని మూటతో పాటు మామ అల్లుణ్ణి బంధించారు. రాజు ముందుకి తీసుకొచ్చారు. సావుకారి అల్లుళ్ళు తమ దొంగలు కాదన్నా ఎంత మొత్తుకున్నా రాజు వినిపించుకోలేరు. ఇద్దరు కంగారులో బాధలు కఠిన శిక్షలు అనుభవిస్తున్నారు. సత్యదేవుని గ్రహంతో జ్వాల సావుకారి ఇంటి మీద కూడా అంతా ఇల్లంతా దోపిడే గురయ్యారు. తల్లి బిడ్డ వీధన పడ్డారు. కడుపు నింపుకోవడానికి తల్లి భిక్షాటనకు చేసుకుంటుంది. పరిస్థితిలో దారి తీర్చింది. రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒకరోజు కళావతి భిక్షాటన చేస్తూ ఓ బ్రాహ్మణి గృహంలో ఇంటి వద్దకు ఆగి లోపల సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతున్నది. ఆమె భక్తి మనసుతో అక్కడనే నిలిచిపోయాది. ఆమె కథ పూర్తి అయ్యేంత వరకు అక్కడనే నుండి కథను శ్రద్ధగా వహించింది. ప్రసాదము కొంత తాము స్వీకరించిన మిగతా ప్రసాదము ఇంటికొచ్చి తల్లికి పెట్టెను. తల్లి ప్రసాదం స్వీకరించగా వెంటనే గతం గుర్తుకొచ్చింది. తాము సత్యదేవుని వ్రతము ఆచరించకపోవడం వలనే మనకన్ని కష్టాలు కలిగి ఉన్నాయి అని తన భర్త అల్లుణ్ణి సమాధానించాలి తెలియజేసుకున్నది. ఆమెకు ఆగవంతంగా వెంటనే సత్యదేవుని తలుచుకుంటూ తను తప్పులు చేసిన క్షమించు కన్నీరు దార్చింది, వేడుకుంది. గతంలో జరిగిన విషయంని కుమార్తెకు కళావతికి చెప్పెను. మరునాడు ఉదయాన్నే లేచి సత్యదేవుని మనసులో సంకల్పించుకొని భిక్షాటన చేయగా వచ్చిన ధైర్యంతోనే సత్యదేవుని వ్రతము కదిరిదైన చేసి శ్రద్ధతో తల్లి కూతుళ్ళు సత్యదేవుని వ్రతము చేసుకుంటున్నారు. స్వామివారు దయార్జించే హృదయానికి భక్తి మనసుతో రక్షించడమని ఆచరించారు. ఆయన కష్టాలన్నీ చెవించు అని అన్నారు. రోజు రాత్రే చంద్రకేతులు మహారాజు స్వప్నలోకములకు సత్యదేవుడు కల్పించాడు. జరిగిన సంగతులు చెప్పగా మరునాడు సావుకారిని అల్లుణ్ణి బాధతో మిగిలి చేసి వారి సంబపాటు వారికి ఎన్నో విలువైన కానుకలిచ్చి పంపాడు. చంద్రకేతులు మహారాజు ఊహించని పరిస్థితితో సమంతో మామాల్లోని మిల్కి సంతోషించపరిచారు. దవ్యంతో దించి తమ దేశం వైపుకు బయలుదేరారు. జయ సత్యనారాయణ మహారాజ్ కి జై. పోతుందన్న ప్రాణం తిరిగి వాటుతో తనకు విశేషంగా భోగంగా కూడిన రావడంతో మామాల్లులకి మిలికి సంతోషం పడ్డారు. మీద బయలుదేరా పడవ భారీగా సంపదతో గౌరవంతో కలుగుతున్నది. దృశ్యంతో వస్తుతో సావుకారి అల్లుడికి ఇది దైవకృప వలన జరిగిన సంఘటన గ్రహించగలకపోయారు. వారి మనసు తెలుసుకోవడానికి సత్యదేవుడు ఒక సన్యాసి రూపంలో ధరించి సావుకారుల వద్దకు వచ్చి, నాయనా పడవలోనున్న సరుకు ఏమి అని ప్రశ్నించాడు. ఆయన వాలకం చూసి భికారి సన్యాసికి తాము సమాధానం చెప్పుకోలేకపోయారు. అదే దొలుతున్న కొంత సన్యాసి రూపంలో వచ్చింది దొంగలేమో అనుమానంగా రెండు వారి హృదయంలో ప్రదర్శించారు. నిర్లక్ష్యంతో సావుకారులు ఇద్దరు పడవలో ధనమేమూ లేదు, ఆకులు తీగలే అని
అని అన్నారు. ఈ మాత్రమే ను- ఈ మాత్రంనే అవించి ఈ సన్యాసి రూపంలో ఉన్న స్వామివారు తదాస్తు అట్లాగే గాక అని పలికి అదృశ్యం అయ్యారు. ఈ బరువుగా ఉన్న పడవలో ఒక్కసారి ఈ నీళ్ళలోకి తేలికపోయింది. ఆశ్చర్యంతో చూసి లోనికి చూసి ఈ సావుకారులు ఇద్దరి ఇద్దరు పడవలో ఆకులు తీగలే కనిపించాయి. గుండెలు ఆగినంత పనైంది. ఇద్దరికి చాలాసేపటికి గుండెలాగేంత పనైంది. ఈ ఈ పోలేగా రోధిస్తూ వాళ్ళిద్దరూ కొంతసేపటికి అల్లుళ్ళు తెలివికొచ్చింది. మామని ఓదార్స్తూ, మామ మనం ఆ సన్యాసి వేలన చేసిన వలనే కారణంగా మనకన్ని దుఃఖించారు అని, అందువలన ఆయన ఈ చుట్టుపక్కన ఎక్కడైనా ఉంటే మనము వెళ్ళి క్షమాపణ వేడుకుందాము అని వెళ్ళారు. ఈ సమస్యగా దహించి వారు ప్రార్థనించి అలసటకు మనకు మేలన చేస్తారు పద అన్నాడు. మామ అల్లుడు సన్యాసి గుర్తించి వెతకడం ప్రారంభించారు. ఈ కొంత దూరంలో వారికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ వారు హేళన చేసిన సన్యాసి కనబడ్డాడు. పరుగున వెళ్ళి ఆ వద్దకు వెళ్ళి తమను క్షమించమని వేడుకున్నారు. కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నారు. ఈ అల్లుళ్ళు సావుకారిని చేసిన ఈ ప్రసాదంతో చూస్తూ సన్యాసి రూపంలో ఉన్నది సత్యదేవుడే అని ఆ విధంగా పలుకుపడ్డాడు. ఓ సావుకారి, నువ్వు ఎన్నోసార్లు వ్రతము చేచుండకు వాయిదా వేస్తూనే ఉన్నావు, వేచుకుంటానే వస్తున్నావు, ఇప్పటి వరకు కూడా చేయించుకోలేకపోయావు అని నీకన్నీ కష్టాలు అని చెప్పాను. ఈ సావుకారికి విషయం అర్థమైంది. తన కేదరకు ఉన్నది సన్యాసి రూపంలో ఉన్నది సత్యదేవుడే అని హృదయంలో గ్రహించాడు. ఈ మాట రావడం కష్టంగా ఉంది. నీకు అలా కన్నీరు గారుస్తూ ఈ దీనంగా, ఓ సత్యదేవా, నీకు ఇన్ని ఈ భ్రమలతో తెలుసుకొని ఇక మీద నేనెంత ధనం అయినా నా తప్పులన్నీ క్షమించు, మమ్ము ఈ కష్టాల నుండి గట్టెక్కించు అని ప్రార్థించాడు సత్యదేవుణ్ణి. శిక్షలాన్ని ఈ స్వామివారిని అతని తప్పులను మన్నించి ఆ సావుకాల్ని ఇద్దరిని దీనంతో అదృష్టంతో ఆశ్చర్యంగా పడవలోనికి చూసి మామాల్లుడికి అక్కడ తీగలు ఆకులు కనిపించలేదు. పడవ నిండా ధనుసురాసులే, ఈ సత్యదేవుని కృపాపక్షలే అని శ్రీ స్వామివారిని తలుచుకుంటూ ఈ భక్తితో శ్రీ సత్యనారాయణ స్వామిని జపిస్తూ వారి దేశం పట్టుకు బయలుదేరారు. ఈ పడవలో పాటుతో కొనసాగుతున్నది. వారు తమ సొంత పట్టణానికి సమీపంలో సాగారు. ఈ విషయాన్ని ఒక ధూల్పదార ఇంటికి కబురు పంపారు. ఈ సరిగ్గా అదే సమయానికి లీలావతి, కళావతి సత్యనారాయణ వ్రతము ఆచరించుకున్నారు. వేగంగా ద్వార విషయంలో నిన్ను తల్లి కూతుర్లను మిల్కి చేసి ఈ వ్రతంలో పూర్తి చేశాడు. లీలావతి కథ పూర్తయ్యంత పిమ్మట ప్రసాదం స్వీకరించకపోయింది. ఈ భర్త వస్తున్న ఆనందంతో కుమార్తె కళావతి ప్రసాదము స్వీకరించకపోయింది. సావుకారిని అతనికి పడవ వద్దకు క్షేమంగా చేరాడని కళావతి ప్రసాదము తినకపోవడం వల్ల స్వామివారి ఈ చిన్న చూపు చూశారు. అతని అకస్మాత్తుగా కళావతి భర్త అతని పడవ నీటిలోకి మునిగిపోయారు. ఈ ఊహించని సంఘటన అందరూ దుఃఖులయ్యారు. ఈ సావుకారికి దీనంగా వేడుకుంటూ స్వామివారి ప్రార్థిస్తూ ఓ సత్యదేవ, నీ దయ వల్ల మీ అన్ని గండాలు దాటాయంటే మళ్ళీ కష్టాలేంటి అని స్వామివారికి వాదించాడు. ఈ కష్టం నుంచి వెళ్ళాలంటే జీవించాలంటూ రోధిస్తున్నాడు. కళావతి కూడా నది ఒడ్డునే పడి పరుగు సిద్ధమైంది. ఈ అక్కడి నుండి దారిక దృశ్యం హృదయంలో వినిగమించింది. సావుకారి స్వామివారు ప్రార్థిస్తూ, స్వామి, మేమేమైనా తప్పులు చేస్తే క్షమించు, మామ అల్లుల్ని బ్రతికించు, మేము అందరం ఈ ఒడ్డునే సత్యనారాయణ స్వామి జరుపుకుంటాం అని స్వామివారిని ప్రార్థించాడు. ఈ ఆకాశం నుండి మాటలు వేలనపడ్డాయి. ఓ సావుకారి, నీ కుమార్తె వ్రతం చేసింది, ప్రసాదం తినడం మానేవేసింది, అందువల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అందువల్ల ఆమె ఇంటికెళ్ళి ప్రసాదము తిని మీకు ఇన్ని కష్టాలు తొలుగుతాయి అని తను చేసిన తప్పుని మన్నించి అర్థమైంది. కళావతి బడిబడిన ఇంటికెళ్ళి స్వామివారి ప్రసాదము కళ్ళు కదుకొని స్వీకరించింది. మరలా ఈ నదిన తీర్థమును చేరగా ఆమె చూస్తుండగానే నీటిలో మునిగిన పడవ పైకి తేలింది. అల్లుడు నవ్వుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఈ భార్యను అక్కడి నుండి తెచ్చుకోబడింది. ఈ సావుకారికి భార్య, అల్లుడు, కుమార్తె ఈ నలుగురు అదే ఒడ్డున కూర్చొని పవిత్రంగా నిండు మనసుతో అప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతము వారి జరుపుకుంటున్నారు. అదృష్టంతో కళ్ళకు అందుకొని ఈ ఘనంతో ఆ పట్టణానికి వాసులు కూడా అప్పటి నుండి సత్యదేవుని వ్రతము ఆచరించగా స్వామి కృపాపక్షలతో పాల్పడ్డాడు. ఆ విధంగా సత్యదేవుని వ్రతము ద్వారా అన్ని కష్టాల నుండి విముక్తి పొందారు.
ఆ సావుకారి కుటుంబంతో ప్రతి పౌర్ణమికి సంక్రాంతి శ్రీ సత్యదేవుని వ్రతము ఆచరించారు. ఈ ఈ సౌభాగ్యంతో పొందిన హత్య ఈ మహా సత్యనారాయణ కలిగంతో ఈ సౌకారి ఐక్యమయ్యాడు. ఎవరు సత్యనారాయణ మహారాజ్కి సౌదనాడు ఈ మంత్రాలతో సుక్తనాథుడు చెప్పాను, ఓ ఓ సౌదనాడా, పూర్వకాలంతో ఈ రాజు ఒకసారి వేటకు అడవిలోకి బయలుదేరాడు. అడవిలో జంతువులు వేటకు కొంతగా దూరంలో పోయాక అలసటకు గురయ్యాడు. ఒక మారేడు చెట్టు కింద విశ్రమించుకు చూడగా ఆ సమయంలో ఈ కోదుడు గోపాల బాలుడు ఆ శ్రద్ధ భక్తితో అక్కడనే శ్రీ సత్యదేవుని వ్రతము చేర్చుకుంటున్నాడు. రాజు ఆ ఆ దృశ్యంతో చూస్తుండగా గాని తనకు ఈ మహారాజుని వారి వద్దకు వెళ్ళి అతనికి ఈ రాజునకు కూడా గాని ఈ దానికి అహంకారంతో అక్కడి నుండి లేవలేదు. ఈ గోపబాలుడు శ్రద్ధతో వ్రతంను పూర్తి చేసుకుని ప్రసాదము రాజుకు అగరగా ఇచ్చును. ఈ సమయంలో దానికి చేసిన పూజ ఈ ప్రసాదం సేకరించలేకపోయాడు. అహంకారంతో ఆ ప్రసాదము మరునాడు అక్కడనే విడిచి వెళ్ళిపోయాడు. సత్యదేవుని అతనికి తన వ్రతముగా ఈ సత్యంతో తెలియజేశాడు. ఈ పిమ్మట అతనే ఈ కోటకు చెందిన ఈ రాజుకు తన నూరుగురు కుమారు మృతి చెందినట్లుగా రాజవంతంగా శత్రువుగా రాజుగా ఈ అన్నాడు. ఈ వంటగా ఈ క్రమంతో ఈ రాజుకు అహంకారంతో తన వ్రతంతో కారణంగా గోపబాలుడు ఇచ్చిన దైవ ప్రసాదము స్వీకరించకపోవడం వలనే తెలుసుకున్నాడు. తనకు భేదం పాటించుకోలేక శ్రీవారి గ్రహంతో తను గ్రహించిన రాజు వెంటనే అడవికెళ్ళి అక్కడ గోపబాలుడు కలిసి ఈ ప్రసాదం వేడుకున్నాడు. వేడుకోనగా ఈ వారంతో కలిసి శ్రీ సత్యదేవుని వ్రతము ఆచరించిన ప్రసాదము మిక్తుతో భక్తితో స్వీకరించి పిమ్మట ఇంటికొచ్చి చేరగానే అతనికి కుమారులు హాయిగా బ్రతికే ఉన్నారు అని రాజవంతంతో ఏ విధానంగా ఆచరించగా విన్నాడు. ఈ పద్ధతి లేదు అందగా సత్యదేవుని పరీక్ష అని గ్రహించగా ఆ రాజు ప్రతి మాసమున సత్యదేవుని వ్రతము ఆచరించి ఆ రాజు కూడా సత్యదేవుని మనసులో ఐక్యమయ్యాడు. జయ బోలో సత్యనారాయణ మహారాజ్కి జయ.